తెలుగువారి విశ్వవేదిక టీవీ9 వారధికి స్వాగతం. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఎవరిది? కూటమికొచ్చే అసెంబ్లీ సీట్లు ఎన్ని? 3 పార్టీల మధ్య ఓట్ల ట్రాన్స్ఫర్ జరిగిందా? భారీ పోలింగ్ తో ప్రజలు ఇచ్చిన సంకేతం ఏంటి? రాష్ట్రంలో కొనసాగుతున్న పోస్ట్ పోల్ హింసకు కారణమేంటి? ఈ అంశాలపై ఇవాల్టి వారధి గెస్ట్ ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డితో మాట్లాడదాం. ఎన్ఆర్ఐలు కాల్ చేయాల్సిన నంబర్ 040234900015, 040234900016. అలానే వాట్సాప్ వీడియో కాల్ నంబర్ 8006036036. నమస్కారం అండి భాను గారు. నమస్కారం అండి. సో ఏపీలో రికార్డు స్థాయిలో 80% పైగా పోలింగ్ నమోదైంది. సో ఈ పోలింగ్ ప్రభుత్వానికి అనుకూలం అంటారా, వ్యతిరేకం అంటారా? ఖచ్చితంగా నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్లో మార్పును కోరుకుంటున్నారు. రావాలి జగన్, కావాలి జగన్ అని చెప్పి 2019లో భారీ మెజార్టీ దాదాపు 150 స్థానాలు ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మాకు వద్దు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అని చెప్పి విదేశాల నుంచి అండి, అమెరికా నుంచి, యూకే నుంచి, దుబాయ్ నుంచి దాదాపు 2 లక్షలు 3 లక్షలు టికెట్ పెట్టుకొని వచ్చి ఓటేశారంటే అంటే ఏ విధంగా వారు మార్పు కోరుకుంటున్నారో నాకైతే అర్థమైంది. దాదాపు నేనున్నటువంటి నా డివిజన్లోనే దాదాపు 10-15 మంది విదేశాల నుంచి వచ్చి నా బూత్లోనే ఓటేయడం జరిగింది. అంటే మార్పును కోరుకుంటున్నారు. ఖచ్చితంగా అధికార మార్పిడి ఉంటుందని చెప్పి నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారు. ప్రజల ఇష్టాలు కానీ ప్రజల కష్టాలు కానీ తెలుసుకోలేని ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో ఉన్నారని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావించారు. కాబట్టి నిన్నటితో జగన్మోహన్ రెడ్డి గ్రహణం ఆంధ్రప్రదేశ్ని వీడిందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్ననే పండగ చేసుకున్నారు. పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఓటేసి బయట వచ్చిన తర్వాత పండగ చేసుకున్నారు. అంటే వారికి అర్థమైపోయింది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇక్కడ వచ్చే అవకాశం లేదు. ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన ఈ ఉమ్మడి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాబోతోంది. ఎందుకంటే కేంద్రంలో ఎలాగూ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం రాబోతోంది, బీజేపీ ప్రభుత్వం. డబుల్ ఇంజన్ సర్కార్తో ఆంధ్రప్రదేశ్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకోబోవచ్చు అని చెప్పి ఒక ఆశాభావంతో, ఒక ఆశతో నేను ఓటేశారని చెప్పి నేను భావిస్తున్నాను. బట్ అధికార పార్టీ నేతలు మాత్రం ఒక విషయం చెప్తున్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద సంఖ్యలో పోలింగ్ లో పాల్గొని జగన్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారంటున్నారు. మరి మీరేమంటారు దానికి? సంక్షేమం పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సంక్షోభంలోకి తీసుకుపోయారని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన మేనిఫెస్టోలో కూడా అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి. కాబట్టి దాని మీద కూడా వారికి నమ్మకం, విశ్వాసం ఉంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వస్తే కూడా, ఎన్డీఏ ప్రభుత్వం వస్తే కూడా ఆ సంక్షేమ పథకాలు కొనసాగుతాయి, ఇంకా అదనంగా కూడా వస్తుందని చెప్పి వాళ్ళు గట్టి నమ్మకం, విశ్వాసంతో ఓటేశారని చెప్పి మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా ఎవరు కానీ రాజకీయాలు గెలుపు ఓటములు సర్వసాధారణం. కానీ అధికార పార్టీ మేకపోతు గంభీరం అంటారు దాన్ని. అంటే ఓడిపోతున్నా సరే మేము గెలుస్తున్నామని చెప్పి ఒక ఫీడ్ని ప్రజల్లోకి వదులుతున్నారు. ఇంకెంత ఒక 20 రోజుల్లో ప్రజా అభిప్రాయం, ప్రజల తీర్పు జూన్ 4వ తేదీ అందరికీ తెలియబోతుంది. రైట్. సో పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఇంకా చాలా నియోజకవర్గాల్లో హింస కొనసాగుతూనే ఉంది. దీనికి ఎవరి వైఫల్యం కారణం అంటారు? ఇది చాలా దురదృష్టకర సంఘటనలండి. ఎందుకంటే రాజకీయాల్లో నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాను, మనం శత్రువులు కాదు. ఇప్పుడు వైసీపీ కానీ, మిగతా పార్టీ కమ్యూనిస్టులు కానీ మాకు శత్రువులు కాదు, ప్రత్యర్థులుగా మాత్రమే భావిస్తాం. కానీ ఒక శత్రుత్వంతో, ఒక కసితో ఎన్నికల వరకు మనం పార్టీల విధంగా కష్టపడాలి. నా పార్టీ గెలవాలని చెప్పి నేను, వాళ్ళ పార్టీ వాళ్ళు గెలవాలని చెప్పి వాళ్ళు కష్టపడేదంటే తప్పు లేదు. కానీ ఎన్నికలు అయిన తర్వాత ఎందుకంటే గొడవలు? ఓటేసిన వాడిని పోయి కొడతారు, ఏజెంట్ని కొడతారు. ఇది మంచిది కాదు. నిన్న తెనాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యే శివరామకృష్ణరాజు ఓటరు అయ్యా లైన్లో రావయ్యా అంటే అతని చెంప చెల్లుమనిపించాడు, ఓటర్ కూడా తిరిగి కొట్టాడు. ఇది ప్రజాస్వామ్యం, ఇది మంచిదే చెప్పండి. అంటే ఒక ఎమ్మెల్యేకి, ఒక శాసనసభ్యుడికి ఓపిక లేకపోతే, ప్రజలు చెప్పినట్టు మాటని వినే పరిస్థితి కూడా లేకుండా చేసుకుంటే, ఇప్పుడు ఆయనే కదండి అవమానపడింది. తిరిగి ఓటర్ కొట్టాడు, తిరిగి సుధాకర్ అనే వ్యక్తి కొట్టాడు, ఆయనే కదా అవమానమైంది. ఇప్పుడు నిన్న తిరుపతిలో, ఈరోజు చంద్రగిరి కాన్స్టిట్యుయెన్సీలో అక్కడ ఉన్నట్టు పులివర్తి నాని ఆ పోలింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్తున్నాడు, స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి. ఒక అభ్యర్థిగా తనకి వెళ్ళే అవకాశం ఉందండి. ఎందుకంటే ఏ విధంగా దాన్ని భద్రపరిచారో చూసుకునే అవకాశం ఉంది వారికి. వెళ్ళినప్పుడు అక్కడ దాడి చేసి, అసలు అదృష్టవశాత్తు గన్మెన్ ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే వేరే విధంగా ఉండేది ఈరోజు. ఇదన్నీ మంచిది కాదు అంటున్నా. దయచేసి నేను అన్ని రాజకీయ పార్టీలకు చెప్తున్నాను, మనం
శత్రువులు కాదు, కేవలం ప్రత్యర్థులు మాత్రమే. ఎన్నికల వరకే మనము ఎన్నికలైనాక అందరం రాష్ట్ర శ్రేయస్సు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల కోసం పనిచేద్దామని. ఎందుకండి ఈ గొడవలు మనకు? కాబట్టి దయచేసి, ఎందుకంటే ఈరోజు గొడవలు చేసేవారు జైలుకి వెళ్తారండి. వెనకాలండి ప్రోత్సహించి వారు భుజం తట్టి పంపించిన వాళ్ళు సేఫ్గా ఉంటారు. మీరు పదండి నేను చూసుకుంటాను ఏమన్నా నా రాజకీయ నాయకులు కొందరు ఉంటారు కదా, వాళ్ళు సేఫ్గా ఉంటారు. పాపం ఆవేశంతో ఆలోచన లేకుండా ఇలా గొడవలు చేసిన వాళ్ళు బెయిల్ కూడా రాదండి. వీళ్ళు జీవితాంతం ఉద్యోగాలు రాదు, వీళ్ళు ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళాలంటే అవకాశం ఉండదు. ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి ఇలాంటి ప్రక్రియని మీరు కొనసాగించద్దండి. ఇలాంటి దీనికి స్వస్తి పలకండి అని చెప్పి TV9 ద్వారా నేను రాష్ట్ర ప్రజలను కూడా కోరుకుంటున్నాను. రైట్, మనకు కాల్ ఉన్నారు. ధనుంజయ్ దుబాయ్ నుండి కాల్ చేశారు. ధనుంజయ్ గారు. హలో ధనుంజయ్ గారు, నమస్కారం అండి. నమస్తే మేడం. నా పేరు ధనుంజయ్ అండి. నేను దుబాయ్ షార్జా నుంచి ఫోన్ చేస్తున్నాను. ముందుగా భానుప్రకాష్ రెడ్డి గారికి నమస్కారం సార్. సార్ నాది ఒక చిన్న నమస్తే సార్. సార్ మొన్న జరిగిన ఎలక్షన్స్ లో భారీ పర్సంటేజ్ ఓట్లు పోలైనాయి కదా సార్. దాని ప్రకారం కూటమికి గెలుస్తుందన్న సంకేతాలు కానీ, వైసీపీ గెలుస్తుందన్న సంకేతాలు కానీ వినపడుతుందా సార్? వినపడుతుందండి, మరి మాట్లాడండి. కూటమి గెలుస్తుందన్న సంకేతాలకు కానీ, వైసీపీ గెలుస్తుందన్న సంకేతాలకు కానీ ఎలా ప్రిడిక్ట్ చేయగలం సార్? ఇప్పుడు జరుగుతున్న గొడవలకి, వైసీపీ చేస్తున్న గొడవలకి వాళ్ళకు వాళ్ళుగానే స్వతహాగానే ఈ గొడవలకు దిగారు, కావాలని గొడవలు దిగారు. ఇప్పుడు దాన్ని మనం ఎలాగా ప్రిడిక్ట్ చేయగలం సార్? కూటమి గెలుస్తుందని ఎలా గట్టిగా నమ్మగలం? అంటే ఇప్పుడు పోలైన పర్సంటేజ్ లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఎక్కువగానే ఉండింది, కానీ అది పర్సంటేజ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటుగా పడిందా లేకపోతే సానుభూతిగా పడిందా అనేది ఎలా ప్రిడిక్ట్ చేయగలం? అంటే నిన్న బూతుల దగ్గర పోలింగ్ బూతుల దగ్గర వచ్చినప్పుడు ప్రజల నాడి కానీ, వారు బయట వస్తున్నప్పుడు వారు మాట్లాడుకునే విధానం కానీ, దాని అన్నింటినీ పరిశీలిస్తే ఖచ్చితంగా వాళ్ళు మార్పు కోరుకుంటున్నారని చెప్పి మాకు అర్థమవుతుందండి. ప్లస్ అదనంగా 4%. అసలు నేను నా డివిజన్ ఇప్పుడు ఖాదీ కాలనీ, NGO కాలనీ, దీంట్లో గతంలో ఎప్పుడు 45 నుంచి 50% ఓటింగ్ పోల్ అయ్యేదే కష్టం అండి. అలాంటి దీంట్లో నిన్న ఉదయం 7 ఒక్కొక్క బూతులో దాదాపు 300 మంది, 400 ముస్లిం వాళ్ళు, వీల్ చైర్లో వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది వచ్చారంటేనే మాకు అర్థమైపోయింది ఖచ్చితంగా వీళ్ళు మార్పు కోరుకుంటున్నారని. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు వైసీపీ వాళ్ళు అనుకున్నట్టు మేము సంక్షేమ పథకాలు ఇచ్చాం, మాకు ఓట్లు పడతాయని చెప్పి అది స్లమ్స్ నుంచి వస్తాయండి. మామూలుగా ఇట్లా గ్రేటెడ్ కమ్యూనిటీలో వచ్చినటువంటి ఓటర్స్ వాళ్ళ నాడి వేరే విధంగా ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని పరిశీలిస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పుని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పి ఒక విశ్వాసం ఉంది. అందులో భాగంగానే మేము జగన్మోహన్ రెడ్డి గారి మరి ఓవర్ కాన్ఫిడెన్స్గా మాట్లాడట్లేదు కదా. 170 వై నాట్ 175 అని చెప్పి మేము అనట్లేదు కదా. ఖచ్చితంగా అధికారంలోకి మేము రాబోతున్నామని చెప్పి మేము చెప్పగలుగుతున్నాము తప్ప 170 వై నాట్ 175 అని చెప్పి ఈరోజు వాట్ అబౌట్ పులివెందులు అని ఉంటున్నారు, వాట్ అబౌట్ కడప అని చెప్తున్నారు. కాబట్టి రాజకీయాల్లో విశ్వాసం ఉండాలి కానీ అతి విశ్వాసం ఉండకూడదు, రాజకీయాల్లో కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. కాబట్టి ఖచ్చితంగా ధనంజయ్ గారు ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పు ఉండబోతుందని చెప్పి నిన్న పోలింగ్ బూతుల దగ్గర జరిగినటువంటి పోలింగ్ ప్రక్రియలో లోపల వాళ్ళు ఎవరికి ఓటేస్తారో మనకు తెలియదు. కానీ ఒక దురదృష్టం, ఈరోజు చాలా అసెంబ్లీలో డబ్బు ఉండి దాదాపు 2,000, 3,000, 5,000 ఇచ్చారు రాజకీయ పార్టీ. ఇది మంచిది కాదు. రాజకీయాల్లో డబ్బులు పంచి ఓట్లు కొనుక్కోవడం మంచిది కాదు. నువ్వు మంచి పని చేసి వాళ్ళ దగ్గర పోయి ఓటాడు, ఖచ్చితంగా ఓటేస్తారు. అందుకనే ఓటర్లకు కూడా గతంలో కూడా చెప్పడం జరిగింది, మావాడు మనవాడు అని, మావాడు మనవాడు అని ఓటేయద్దండి, మంచి వాడికి ఓటేయండి, మంచి జరుగుతుంది, మన అసెంబ్లీకి మంచి జరుగుతుంది, జిల్లాకి మంచి జరుగుతుంది, రాష్ట్రానికి మంచి జరుగుతుంది. ఎందుకంటే చట్టసభల్లో మంచి వాళ్ళు ఉంటే బాగుంటుందండి. ఇప్పుడు ఇలా ఓటర్ని చంపదెబ్బ కొట్టేవాళ్ళు, లేకపోతే పోలీస్ వాహనాన్ని కాల్చేవాళ్ళు, ప్రత్యర్థుల కార్ని కాల్చేవాళ్ళు, అలాంటి వాళ్ళు చట్టసభలో ఉండకూడదండి. మంచి వాళ్ళు ఉంటే ఆంధ్రప్రదేశ్కి మంచి జరుగుతుంది, మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి ఆ విధంగా ప్రజలు ఆలోచించాలని చెప్పి మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. రైట్, భారత్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి TV9. మన గెస్ట్ భానుప్రకాష్ గారు, ప్రతిపక్షాలకు పోలీసులు కమ్ము కాస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి మీరేమంటారు? ఇన్ని 5 సంవత్సరాల్లో జరిగింది ఏంది మేడం చెప్పండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐపీసీ సెక్షన్ పనిచేసిందా? కేవలం వైసీపీ సెక్షన్ మాత్రమే పనిచేసింది. ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆంధ్రప్రదేశ్లో దురదృష్టం, కొందరు పోలీస్ అధికారులు కొందరు పొలిటికల్ సర్వీస్గా మార్చేశారు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆంధ్రప్రదేశ్లో కొందరు అధికారులు అధికార పార్టీ సర్వీస్గా మార్చేశారు. వాళ్ళ ప్రతిపక్షాలు విమర్శించేది. ఈ 5 సంవత్సరాల కాలంలో
ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు ప్రతీకారంతో పనిచేశారు. ప్రతీకారంతో పత్రికల మీద కోపం, ప్రజల మీద కోపం, ప్రతిపక్షాల మీద కోపం, అందరి మీద అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. సోషల్ మీడియాలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తే 200-300 కిలోమీటర్లు ప్రయాణించి అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనపడ్డాయి. ఇది మంచిదా చెప్పండి? అంటే వాళ్ళు చేసి మసివి ప్రతిపక్షాల మీద పూయడం మంచిది కాదు అధికార పార్టీకి. పోలీసులు 5 సంవత్సరాల కాలంలో ఎవరు తరపున పనిచేశారు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కాబట్టి వారి మాటలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. రైట్, మరో కాల్ ఉన్నారు. మనోహర్ డెట్రాయిట్ నుంచి కాల్ చేశారు. మనోహర్ గారు నమస్తే సార్. ఒక 2 క్వశ్చన్స్ అండి. ఎలక్షన్స్ బాగా జరిగాయి. ఒక 2 థియరీస్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఏంటంటే కేవలం వెల్ఫేర్ స్కీమ్స్ ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు వన్ సైడ్ గా ఓటు వేశారా, లేకపోతే హోలిస్టిక్ వ్యూగా చూసి వెల్ఫేర్ స్కీమ్స్, డెవలప్మెంట్, రాజధాని, పోలవరము ప్రాజెక్ట్స్ అన్ని రకాలుగా హోలిస్టిక్ వ్యూగా చూస్తే గనక కూటమికి గెలుపు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. దాని గురించి మీరేమంటారు? ఈ గెలుపు ఏ పార్టీ అయినా ఇంకో పార్టీకి రాజకీయంగా చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ గెలిస్తే వైసీపీకి రాజకీయంగా చాలా ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ వైసీపీ గెలిస్తే తెలుగుదేశం అవుతుంది. కాబట్టి ఎలా తయారైందంటే ఒక పర్సనల్, ఒక కంప్లీట్ గా ఒక వ్యక్తిగతంగా తీసుకొని చాలా ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికలుగా ఉన్నాయి. అదొకటి. దాని గురించి ఏమంటారు? ఇంకోటి, TV9 అయితే చాలా బాగా కృషి చేసింది. చెప్పాలంటే ఒక TV9 త్వరలో సాక్షి 2 గా మార్చుకునే కరెక్ట్ గా టైం ఇది. సాక్షి 2 గా వన్ సైడ్ గా జగన్ కి అమ్ముడుపోయిన ఛానల్ గా చాలా బాగా మీరు ప్రత్యేకంగా వైసీపీకి, జగన్మోహన్ రెడ్డి క్యాంపెయిన్ చేస్తూ బాగా కవరేజ్ ఇస్తూ ప్రత్యేక ఇంటర్వ్యూలు చేసినందుకు కృతజ్ఞతలు. రైట్, మనోహర్ గారు మీరు అడిగిన ప్రశ్నలకి భానుప్రకాష్ గారు మీడియా గురించి ఇష్టానుసారంగా దయచేసి మాట్లాడకూడదండి. ఎందుకంటే మీరు మాట్లాడినట్టు అమ్ముడిపోయారు అవన్నీ దయచేసి ఆ మాటలు వెనక్కి తీసుకోండి. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మీరు అన్నట్టు వెల్ఫేర్ స్కీమ్స్ ఏమైనా పనిచేసిందా, సంక్షేమ పథకాలు ఏమన్నా పనిచేసాయా, సంక్షేమ పథకాలకి 5 సంవత్సరాలు తీసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరిగి అధికార పార్టీని కావాలని చెప్పి ఓటేశారని చెప్పి మీరు అడిగారు. కానీ ఈరోజు ఆ ఆలోచనలో లేరండి. ఈరోజు అభివృద్ధి లేని ఆంధ్రప్రదేశ్లో ఉన్నామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు. ఈ 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్కి జరిగింది ఒరిగింది అన్నపూర్ణ ప్రదేశ్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని అప్పుల ప్రదేశ్గా మార్చడం, ఆంధ్రప్రదేశ్ని అరాచక ప్రదేశ్గా మార్చడం, ఆంధ్రప్రదేశ్ని అవినీతి ప్రదేశ్గా మార్చడం, ఆంధ్రప్రదేశ్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చడం, తులసి వనం లాంటి ఆంధ్రప్రదేశ్ని గంజాయి ప్రదేశ్గా మార్చారని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావించారు. కాబట్టి ఇవన్నిటి నుంచి ప్రజలు విముక్తి పొందాలా అంటే ఖచ్చితంగా అధికార మార్పడి ఉండాలి, ప్రభుత్వం మారాలి, కొత్త ప్రభుత్వం రావాలని చెప్పి ఒక ఆశతోనే ఎన్డీఏ కూటమికి ఓటేశారని చెప్పి మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా రాబో రోజుల్లో మీరు అన్నట్టు పోలవరం కానీ, రాజధాని కానీ, అమరావతి ఒకటే రాజధాని, ఒకే రాజధాని అండి. తొందరలోనే అమరావతి రాజధానిగా పునర్నిర్మాణం, పునర్వైభవం రాబోతోంది దానికి. అలాగే పోలవరం కూడా మొన్ననే మా ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు, అది ఒక జాతీయ ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జీవనాడి, దాన్ని పూర్తి చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందండి. ఈ కెంటకీ నుండి కాల్ చేశారు వెంకీ గారు. హలో అండి. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. భానుప్రకాష్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. అది 2 క్వశ్చన్స్. ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు మీతో మీరు డబ్బులు పంచారు, వాళ్ళు పంచారు, వీళ్ళు పంచారు అంటున్నారు కదా. అంటే ఇప్పుడు ఓపెన్ సీక్రెట్ టీడీపీ వాళ్ళు పంచారు, వైసీపీ వాళ్ళు పంచారు. బీజేపీ అంటే కొంచెం రెస్పెక్ట్ ఉంది మిగతా పార్టీస్తో కంపేర్ చేస్తే ఒక రకంగా. కానీ మీరు అంత వాల్యూస్ పెట్టుకొని ఆ కూటమిలో చేరాల్సి వచ్చింది. సెకండ్ థింగ్, మీరు మేనిఫెస్టోని స్టేట్ లీడర్ ఎండోస్ చేయాలి. స్టేట్ లీడర్ టీడీపీ స్టేట్ రిప్రజెంటేటివ్, జనసేన రిప్రజెంటేటివ్, అంతేగాని బీజేపీ స్టేట్ లీడర్ ఎండోస్ చేయలేదు. మీరు అలాంటప్పుడు కూటమికి అంటే ఎట్లా లాయల్గా ఉంటున్నారు? అంటే జస్ట్ ఇది ఒక మనిషిని టార్గెట్ చేయటమేనా, ఒక పార్టీని టార్గెట్ చేయటం?
వెంకయ్య గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ కోసం పొత్తులో మేము భాగస్వామ్యం అవడం జరిగింది. జనసేన, భారతీయ జనతా పార్టీ, టీడీపీ. అంతేగాని ఏదో వ్యక్తిని టార్గెట్ చేయాలని, వ్యక్తుల్ని టార్గెట్ చేయాల్సిన అవసరం కానీ ఆవశ్యకత కానీ భారతీయ జనతా పార్టీకి లేదండి. ఈరోజు ఏ విధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని అన్ని రంగాల్లో ఎయిర్ కనెక్టివిటీ, రూరల్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ ఇలా అన్నిటినీ కనెక్ట్ చేస్తూ భారతదేశాన్ని ముందుకు తీసుకుపోతున్నాడు ఒక డెవలప్మెంట్ అజెండాతో. అదే అజెండాతో ఆంధ్రప్రదేశ్లో కూడా మేము ముందుకు పోవాలని చెప్పి, ఇక్కడ జరిగినటువంటి అన్యాయం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని బయట పడాలని చెప్పి ఒక ఉద్దేశంతో మేము పొత్తు పెట్టుకున్నాం తప్ప భారతీయ జనతా పార్టీకి ఏ ఒక్కరి మీద వ్యక్తిగత కక్ష లేదండి. రాజకీయంగా మళ్ళీ చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీకి ఎవరి మీద వ్యక్తిగత కక్ష లేదు. మేము ఎవరిని శత్రువులు చూడము, అందరినీ ప్రత్యర్థులుగానే చూస్తాము. అందులో భాగంగానే పొత్తు పెట్టుకున్నామే తప్ప మాకు ఎవరి మీద ద్వేషం కానీ ఎవరి మీద ప్రేమ కానీ లేదు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు కదా. కాబట్టి ఆ విధంగా పొత్తు ధర్మంలో ఈరోజు జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ మేము ఉమ్మడిగా పోటీ చేస్తాం. ప్రజల ఆశీర్వాదం, ప్రజల దీవెనలు కూడా మా మీద ఉంటాయని చెప్పి గట్టి విశ్వాసం ఉంది. ఎందుకంటే జూన్ 4వ తేదీ ఎన్డీఏకి అనుకూలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. రైట్, మరో కాల్ ఉన్నారు. సౌమ్య కెనడా నుండి కాల్ చేశారు. సౌమ్య గారు. హలో అండి సౌమ్య గారు. భానుప్రకాష్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే, హాయ్ భానుప్రకాష్ గారు. జస్ట్ ఒక క్వశ్చన్, లైక్ నమస్తే సౌమ్య గారు. మేనిఫెస్టోని మీరు ఎందుకు హోల్డ్ చేయలేకపోయారు అంటే ఆన్ ది స్టేజ్ లో? హలో, మీ క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేయరండి. సౌమ్య గారు, అర్థమైంది నాకు. మేనిఫెస్టోని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ నుంచి సిద్ధార్థనాథ్ సింగ్ గారండి, వారు వచ్చి లాల్ బహదూర్ శాస్త్రి గారి మనవడండి. మన మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు మనవడు వారు మా రాష్ట్ర కో-ఇన్ఛార్జిగా వచ్చారు. వారు ఆ రోజు మేనిఫెస్టో మీరు కానీ గమనించినట్టయితే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దాన్ని హోల్డ్ చేశారు. సిద్ధార్థనాథ్ సింగ్ గారు మీరు గమనించండి, క్లాప్స్ కొట్టి స్వాగతించారండి. అంటే చేతిలో తీసుకోలేదు కాబట్టి మేము దాన్ని భారతీయ జనతా పార్టీ ఏదో దూరంగా ఉంది కాకుండా మేము దాన్ని స్వాగతించాం. దాంట్లో తప్పు లేదండి. మేనిఫెస్టో తీసుకొని చదివితేనే, లేదా తీసుకొని నెత్తిని పెట్టుకుంటేనే దాన్ని ఏదో మేనిఫెస్టో మేము మద్దతు ఇచ్చినట్టు కాదండి. దాన్ని భారతీయ జనతా పార్టీ ఆ రోజు వారు మద్దతు ఇచ్చారు. నెక్స్ట్ డే భారతీయ జనతా పార్టీ అఫీషియల్కి కూడా మేము స్టేట్మెంట్ ఇచ్చాం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్డీఏ కూటమికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పి మా కేంద్ర పార్టీ కూడా చెప్పడం జరిగిందండి. రైట్, మరో కాల్ ఉన్నారు. లోకేష్ ఖతార్ నుండి కాల్ చేశారు. లోకేష్ గారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కనెక్టింగ్ అండి. అండ్ భాను గారు, రియలీ throat infection, sorry for that. I'm really happy to speak to you once again. And first of all, sir, I call this, I ring this call because I want to appreciate each and every person who traveled from other state to Andhra Pradesh for voting. And really, I want to appreciate everybody, and really. Okay, and hope and కూటమి గెలుస్తుందని 100% హోప్ ఉంది. అండ్ సెకండ్ క్వశ్చన్ అండి, ఇప్పుడు జగన్ సడన్ విదేశీ పర్యటన అంటున్నారు. దిస్ ఈజ్ నాట్ రన్ అవే ఫ్రమ్ ద స్టేట్ కదండి, దాని గురించి చెప్పండి. అండ్ థర్డ్ అండి, మీకు యాజ్ ఐ సెడ్ బిఫోర్, ఐ రియలీ కాల్ డ్రాప్ అయినట్లుంది. లోకేష్ గారు, మీరు అడిగారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈరోజు సిబిఐ కోర్టు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రభుత్వానికి దీనికి ఎటువంటి సంబంధం లేదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఛార్జ్షీట్ అన్నీ పూర్తయిన తర్వాత కోర్టు పరిధిలో ఉంది, న్యాయస్థాన పరిధిలో ఉంది. కాబట్టి వారు విదేశాలకి వెళ్ళాలని చెప్పి న్యాయస్థానాన్ని అడగడం జరిగింది. న్యాయస్థానం దానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా వారు తిరిగి వస్తారని చెప్పి ఆశాభావన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఏదో వెళ్ళిపోయి ఈరోజు మళ్ళీ తిరిగి రాకుండా ఉండాల్సిన అవసరం వారికి కూడా లేదు. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం మీద ఎవరు కక్ష సాధింపు ధోరణితో పనిచేయమండి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కక్ష సాధింపు ధోరణితో పనిచేయం, కానీ చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. ఈ 5 సంవత్సరాల కాలంలో చట్ట వ్యతిరేకంగా విధానాలు, ప్రభుత్వ వ్యతిరేక అంటే ప్రజలకి వ్యతిరేకంగా ఏ విధంగా తన సొంత నిర్ణయాలు తీసుకొని
నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఎక్కడెక్కడ తప్పులు జరిగి ఉంటే తప్పులు జరిగాయి కూడా వాటి మీద ఖచ్చితంగా మేము శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం, చట్టం ముందు నిలబెడతాం. ఎవరెవరు తప్పు చేస్తారో వాళ్ళని జైలుకి పంపించే రోజులు మాత్రం దగ్గరలోనే ఉందండి. ఎందుకంటే ఇది ప్రజాధనం. ఈరోజు మీరు కానీ గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్లో స్కాము, వైన్లో స్కాము, మైన్లో స్కాము, అన్నిట్లో స్కామ్లే. ఇది మంచిది కాదు కదా. ఎందుకంటే ప్రజాధనం ఎవరికైనా సరే ఒక ప్రజానాయకుడికి గుణపాఠం ఉండాలి. తప్పు చేస్తే శిక్ష పడుతుందని చెప్పి ఒక భయం ఉండాలి. అంతేగాని ప్రభుత్వాలు మారినప్పుడు ఏదో కక్ష సాధింపు ధోరణితో పనిచేస్తాయని చెప్పి ఎవరు ఆలోచించకూడదు. తప్పు చేసిన వాడికి ప్రజాస్వామ్యంలో శిక్ష పడితే భవిష్యత్తులో వచ్చేవాడు భయపడతాడు. అరే ఈ 1000 కోట్లు 1,00,000 కోట్లు తింటే ఖచ్చితంగా జైలుకి పోతాం రా, మనం దాని జోలికి పోకూడదు, మనం ప్రజలకు అవసరమైనటువంటి విధానాలతో ముందుకు పోవాలి తప్ప వాళ్ళని అడ్డం పెట్టుకుని మనం దోచుకుంటే మంచిది కాదని చెప్పి ఏ రాజకీయ నాయకుడికన్నా భయం ఉండాలి. ఆ భయం కోసమే ఏదైనా అధికారంలో వచ్చిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఈ 5 సంవత్సరాలు చేసినటువంటి పొరపాటుని మేము బయట పెడతామే తప్ప వ్యక్తిగత కక్షతో భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ కూటమి కానీ పనిచేయదండి. భానుప్రకాష్ గారు, మీరు చాలా గట్టిగా చెప్తున్నారు కూటమే గెలుస్తుంది అని చెప్పి. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే గనక టీడీపీ హామీలకు మోదీ గ్యారంటీ ఉంటుందా? ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మోడీ గ్యారంటీ దేశానికే కాదండి, రాష్ట్రానికి కూడా ఉన్నాయి. మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి అంశాలు, స్కీములు కూడా ఉన్నాయి. అంతేకాకుండా తెలుగుదేశం, జనసేన రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించిన అంశాల మీద ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు సపోర్ట్ చేయాలి, ఏ విధంగా సపోర్ట్ చేయాలి, అదే అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగిందండి. ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసి సంపద సృష్టించి తద్వారా పంచాలే తప్ప అప్పులు తీసుకొని వచ్చి 5 సంవత్సరాల కాలంలో దురదృష్టం మన ఆంధ్రప్రదేశ్కి ఆర్థిక శాఖ మంత్రి లేడండి. అప్పుల శాఖ మంత్రి ఉన్నారు బొగ్గన గారు. మంగళవారం ఎక్కడ అప్పు పుడుతుందో ఆ అప్పు తెచ్చి ఖజానా నింపి తద్వారా సంక్షేమ పథకాలకి దాన్ని మార్చడం జరిగింది. అది మంచిది కాదు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచి తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి, పారిశ్రామిక అభివృద్ధి జరగాలి. ఇవన్నీ జరిగితేనే రాష్ట్ర అభివృద్ధి పదంలో పోతుంది. ఆ విధంగా ఖచ్చితంగా ఎందుకు జరగలేదు 5 సంవత్సరాలు అంటే రాష్ట్రంలో 5 సంవత్సరాల కాలంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదండి, శాంతి భద్రతలు సరిగ్గా లేవు. శాంతి భద్రతలు సరిగ్గా ఉంటే ఖచ్చితంగా ఇన్వెస్టర్స్ వస్తారు భయం లేకుండా. కానీ దురదృష్టం ఆంధ్రప్రదేశ్లో ఈ అధికార పార్టీకి సంబంధించిన చాలామంది నాయకులు ఉన్న ఇన్వెస్టర్స్ వస్తే పర్సంటేజ్లు డబ్బులు తద్వారా చాలామంది వెనక్కి కూడా వెళ్ళిపోయింది. అంతెందుకు చుట్టూ మా పక్కన అమర్రాజా ఫ్యాక్టరీస్ ఉంది, అమర్రాజా ఉందండి. వ్యక్తిగత కక్షతో దాన్ని తరలించే ప్రయత్నం చేశారు. దాని మీద ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 20,000 మంది దాని మీద ఆధారపడి బ్రతుకుతున్నారండి. అంటే అందుకని చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం కాకుండా ప్రతీకారంతో పనిచేశారు. ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ అమరావతి విషయంలో కానీ, అమర్రాజా విషయంలో కానీ ఇవన్నీ మీరు కానీ గమనించినట్టయితే ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారు. అది మంచిది కాదు. ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మీకు ముఖ్యమంత్రిగా ఆ స్థానంలో కూర్చోబెట్టిన తర్వాత మీరు దాదాపు 5 కోట్ల మంది ఆంధ్రులకు ముఖ్యమంత్రి అండి. కేవలం ఒక వర్గానికో, ఒక ప్రాంతానికో, ఒక కులంకో మీరు ముఖ్యమంత్రి కాదు. 5 కోట్ల మంది ఆంధ్రులకు మీరు కస్టోడియన్. ఒక నమ్మకం, విశ్వాసంతో ప్రజలు ముఖ్యమంత్రిగా చేస్తాడు, మనకున్నటువంటి కష్టాల నుంచి బయట పెడతారని ఒక నమ్మకంతో ఒక ముఖ్యమంత్రిగా మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. కానీ దాన్ని మీరు నిలబెట్టుకోలేకపోయారు. కాబట్టి ఇది మంచిది కాదు. రాబో రోజుల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు ఉంటాయని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. రైట్, మరో కాల్ ఉన్నారు. మనోహర్ దుబాయ్ నుండి కాల్ చేశారు. మనోహర్ గారు. సార్ నమస్తే సార్. అక్కడ నమస్కారం మేడం. నమస్తే అండి సార్. మీరు బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో మీకు 1% ఉందండి. మీకు పోయిన ఎలక్షన్ లో కానీ అంతకుముందు ఎలక్షన్ కానీ 1-2% ఉంది. మీరు 49%తో 151 సీట్లతో గెలిచిన పార్టీని గెలవదని ఎలా అనగలుగుతుందని అర్థం కాలేదు సార్. ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ వచ్చేసి మీరు చెప్తున్నారు చాలా చేశారు, బొగ్గన్న గారు మంగళవారం ఎప్పుడు వస్తా చూస్తారంటున్నారు. అలా అని దేశంలో మీరు అప్పు తీసుకుని రాకుండా ఉన్నారు బీజేపీ గవర్నమెంట్. ఏ రాష్ట్రంలో మీ అధికారంలో కానీ అప్పు లేని రాష్ట్రాలు ఉన్నాయా? మీరు అప్పు తేని రాష్ట్రాలు ఉన్నాయా? అదేవిధంగా ప్రతిసారి అకౌంట్ చూసుకుంటారు సార్. నేను ఇండియన్ అకౌంట్ మోడీ గారు అప్పుడప్పుడు 2 లక్షలు వేస్తాను అకౌంట్ లో, ఇంతవరకు పడలేదు అయ్యి. కానీ జగన్ అలా చెప్పలేదు. జగన్ చెప్పకుండానే వేసారని చాలా మంది అంటున్నారు. నేను కూడా ఎలక్షన్కి వెళ్ళి వచ్చాను, జస్ట్ మార్నింగ్ వచ్చాను. నేను ఎలక్షన్కి వెళ్ళి చూస్తే ఎలా ఉందంటే విలేజ్ లో ఈ ఓటేజ్ ఏదైతే పెరిగిందో అది ఈసారి అధికార పక్షానికి మళ్ళా పాజిటివ్గా వస్తుంది. ఎందుకంటే 3 పార్టీలు కలవడం వల్ల జనాలకు ఎలా ఉందంటే 3 కలిసి ఒకళ్ళ మీద వస్తున్నారంటే ఇక అర్థమైపోతుంది. నిజంగా మంచి చేయకపోతే వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు? మీరు కానీ, మీ టీడీపీ కానీ, మీకున్న మిత్రబంధాలు కానీ, ఒక సీటు కూడా గెలవాలని పవన్ కళ్యాణ్ కానీ మీరందరూ కలుస్తున్నారంటే జనానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఈవెన్ ఐ స్పెండ్ ఆల్మోస్ట్ 1 lakh rupees
to go and come back to vote. I don't want to go actually because of why I went, because of your three parties make a one alignment to try to do something. బట్ సీరియస్లీ సార్ ఒకటే మటుకు నిజం సార్, మీడియా ముందు చెప్తున్నాను, నేను మా విలేజ్కి వెళ్తే ఒకప్పుడు నేను 4 days బ్యాక్ వెళ్ళాను, అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది 100% చేంజ్ అయింది సార్. ఈవెన్ నేను వెళ్ళిన ఎలక్షన్ బూత్లో ఎక్కడ చూస్తున్నానండి డిజిటల్ ప్రోగ్రామ్స్ కానీ ఆ చైర్స్ కొని అదే హై స్కూల్ చదివాను నేను. ఒక 20 years బ్యాక్ అదే స్కూల్ చదివాను, 30 years బ్యాక్ అదే స్కూల్ చదివాను నేను. అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు కంప్లీట్ మారిపోయింది సార్. దయచేసి ఒక్కసారి మీరు పార్టీలకి వ్యతిరేకంగా ఒక యాజ్ ఎ హ్యూమన్ ఒక్కసారి మీరు ఆంధ్రప్రదేశ్లో స్కూళ్ళు కానీ ఒక్కసారి విజిట్ చేయాలని కోరుకుంటున్నాను సార్ నేను. మీరు కానీ మోడీ గారికి తెలిసి ఇదంతా. ఈవెన్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ వన్స్ జగన్ గోయింగ్ టు విక్ట్ విన్నరీ డెఫినెట్లీ అగైన్ ఈ గోయింగ్ టు అలైన్ విత్ జగన్ ఓన్లీ. ఐ నో దట్. ఈవెన్ నేను ఇక్కడ ఏమనుకున్నాను సార్, చంద్రబాబు నాయుడు ఓడించడానికి మాత్రమే బీజేపీ కలిసింది అనుకున్నాను సార్ నేను యాక్చువల్లీ. కరెక్ట్ మీ ఫర్ రాంగ్. అదేవిధంగా సార్ ఒక మాట చెప్తున్నాను సార్, మీరు అన్నట్టుగా ఎక్కడా నెగిటివ్ లేదు సార్, ఎక్కడ పథకాలు ఇది లేదు. ఇందాక ఎవరు కాలర్ అన్నారు జగన్ యూకే వెళ్ళి మళ్ళీ వస్తారో రారో అంట. ఇఫ్ యూ వాంట్ అడ్రస్ ఐల్ గివ్ ద అడ్రస్ వేర్ గోయింగ్ టు జగన్ యాక్చువల్లీ. ఓకే, మై బ్రదర్ ఈస్ లివింగ్ దేర్ ఓన్లీ. సో ఇఫ్ యూ వాంట్ ఎనీ సపోర్ట్ ఐ విల్ గివ్ ద డాక్యుమెంట్స్ ఎవ్రీథింగ్. లెట్ హిమ్ టు కరెక్ట్ యాజ్ ఇట్ సార్. సార్ నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఏ పార్టీకి ఇది కాదు, నేను వెళ్ళినప్పుడు ఎలా ఉంది చూశాను సార్ నేను యాక్చువల్లీ. నేను విన్నాను చూశాను, అందుకే జగన్ కు ఓటేసాను సార్ నేను. క్లియర్ గా చెప్తున్నాను. ఇంకో చెప్పాలంటే సార్ 101 సీట్ లో జగన్ రేపు కలవబోతున్నారు సార్. దయచేసి మీరు పార్టీ మీరు బొట్టు నాకు చాలా ఇష్టం సార్, మీరు చాలా వ్యక్తిగతంగా నాకు చాలా ఇష్టం, మీరు అభిమానం. మీ ప్రతి మీటింగ్ నేను వింటాను యాక్చువల్లీ. బట్ ప్లీజ్ డోంట్ గివ్ రాంగ్ స్టేట్మెంట్ టు ఎనీ వన్ సార్. దిస్ మై హంబుల్ రిక్వెస్ట్ యూ బికాస్ ఆఫ్ ఐ డోంట్ వాంట్ లూజ్ ట్రస్ట్ ఆన్ యూ యాక్చువల్లీ by speaking of some kind of negative things that I feel sir. I strongly feel sorry for that if I spoke anything wrong actually. Thank you sir. మనోహర్ గారు, ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుందండి. మీ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను ఖచ్చితంగా, నా అభిప్రాయాన్ని మీరు గౌరవించాలి. ఎందుకంటే మీరు అన్న మాటల్ని నేను లేదు అట్లా కాదు ఇట్లా కాదని చెప్పి మూర్ఖంగా వాదించేదానికి నాకు అవకాశం లేదు. వాదించే పద్ధతి కూడా నాది కాదు. మీరు చెప్పారు విలేజ్కి వెళ్ళాము, స్కూల్స్ బాగున్నాయి, రోడ్స్ బాగున్నాయి, లైట్స్ బాగున్నాయని. సర్వశిక్షణ అభియాన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు అండేవి. అలాగే ప్రధానమంత్రి సడక్ యోజన కింద రోడ్లకు ఇచ్చినటువంటి నిధులు అండేవి. అలాగే ఆ లైట్లు కూడా ఎన్ఆర్జీకి ఫండ్స్ కింద ఇచ్చి ఫండ్స్ అండి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి పథకాన్ని పేరు మార్చి దారి మార్చి జగనన్న పేరుతో జగనన్న పథకంగా మార్చుకున్నారు. నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే ఒక సక్సెస్ఫుల్ సీఎంగా ఉండాలనుకుంటారు. కానీ దురదృష్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టిక్కర్ సీఎంగా మిగిలిపోయారు. ఒక స్టిక్కర్ సీఎంగా. మీరు అన్నారు కేంద్ర ప్రభుత్వం అప్పులు చేయలేదని. ఎస్, అప్పులు చేశాము, అభివృద్ధి కూడా చేశాము. రండి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇంతకుముందు నేను చెప్పినట్టు ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన తర్వాత దేశంలో ఎన్ని రోడ్ కనెక్టివిటీ, ఎన్ని హాస్పిటల్స్, ఎంత స్ట్రాంగ్గా మన ఎకానమీ డెవలప్ అవుతుందో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో లేదండి. మేము ఎవరికి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు 2019 నాటికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అప్పు దాదాపు 3,35,000 కోట్ల రూపాయలండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు దాదాపు 13 లక్షల కోట్లు. మనోహర్ గారు, 13 లక్షల కోట్లు అండి. ఈరోజు మద్యం మీద వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకున్నారంటే బాధ ఇదా అండి చెప్పండి? సంతోషం, మీరు విదేశాల నుంచి వచ్చి ఓటేశారు, ఆ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఎవరికైనా ఓటేయండి, దాంట్లో తప్పలేదు, అది మీ ఇష్టం. వీళ్ళకే ఓటేయాలని చెప్పి బలవంతం చేసే పరిస్థితి ఉండకూడదు ప్రజాస్వామ్యంలో. కానీ మీరు ఏ విధంగా మీరు ఓటేశారో అదేవిధంగా చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఓటేస్తారని చెప్పి మేము నమ్ముతున్నాం. జూన్ 4వ తేదీ ఖచ్చితంగా మీరు ఆ రోజు భాను చెప్పింది కరెక్టు, టీవీ వారధి డిబేట్లో TV9లో ఆ రోజు చెప్పింది కరెక్ట్ అని చెప్పి ప్రజా తీర్పు అండి అది. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు నేను బటన్ నొక్కాను కాబట్టి నాకు అనుకూలంగా ప్రజలు బటన్ నొక్కుతారని చెప్పి వారు ఆలోచించుండొచ్చు. కానీ ప్రజలు ఆ రోజు పోలింగ్ బూత్లో వెళ్ళిన తర్వాత బటన్ నొక్కి మేము కూడా సిద్ధంగా ఉన్నాము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని మార్చాలని చెప్పి ప్రజలు బటన్ నొక్కారని చెప్పి మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రజల తీర్పు ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఉంటుందని చెప్పి గట్టి విశ్వాసం, నమ్మకం నాకుందండి. మరో కాల్ ఉన్నారు, ఇంతియాజ్ దుబాయ్ నుండి కాల్ చేశారు. ఇంతియాజ్ గారు, నమస్తే సార్. నేను కూడా నిన్న ఓటేసి ఈ రోజు మార్నింగ్ ట్రావెల్ చేసి వచ్చానండి. నెల్లూరులోనే ఉన్నానండి. యాక్చువల్గా నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేద్దామని వెళ్ళాను, ఆయన గెలిపించడానికి. ఆయన కోసం 5 days అక్కడ స్పీచెస్ ఇచ్చాను, వర్క్ చేశాను గ్రౌండ్ లో. బూత్ లెవెల్ కార్యకర్తలతో కూడా పనిచేసి వాళ్ళతో దగ్గరుండి చూసుకొని ఓటంతా వేసుకొని వచ్చాం సార్. గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే బేసిక్ గా క్యూలు కట్టి లేడీస్,
పెద్దవాళ్ళు, వయసైన వాళ్ళు క్యూలు కట్టి నైట్ వరకు కూడా ఓటేసింది ఒకే ఒక రీజన్ వల్ల సార్. అందరూ వచ్చి వాళ్ళకు వచ్చే పథకాలు పోకూడదు, జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకుంటేనే మాకు పథకాలు వస్తాయి, వేరే ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు రాదు అని చెప్పి నమ్మి వీళ్ళందరూ ఎగబడి మరీ ఓటేశారు నెల్లూరులో. నేను నెల్లూరు వరకే మాట్లాడతాను సార్, ఎందుకంటే నేను లైవ్ చూశాను కాబట్టి. ఆన్ గ్రౌండ్ అన్ని బూతులు అక్రాస్ తిరిగాను. మాక్సిమం వాళ్లే సార్. లేడీస్ ఇప్పుడు పెరిగిన పర్సంటేజ్ అక్రాస్ మీరు జనరల్ గా గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే వేవ్ వల్లే లేడీస్ అండ్ పెద్దవాళ్ల వరకు ప్లస్ వచ్చి ఈ కొత్త ఓటర్స్ లో ఒక 50% వరకు. దాని తర్వాత మైనారిటీస్, బీజేపీ పార్టీ టీడీపీతో కలిపినందువల్ల ఆల్మోస్ట్ ఆల్ 70-80% మైనారిటీస్. సార్ ఇందాక నుంచి మోదీ గారి గవర్నమెంట్ లో చాలా డెవలప్మెంట్ అయిపోయింది అది ఇది అంటున్నారు. సార్ మీ ప్రకారంగా మీరు ఎంత చెప్పినా కూడా యాక్చువల్ గా ఈ రోజు పరిస్థితి అయితే అంత డెవలప్మెంట్ అనేది ఏం లేదు సార్. జీడీపీలో మనం తగ్గిపోయాం, అన్ఎంప్లాయ్మెంట్ రేషియోలో పెరిగిపోయాం, ఎక్స్పోర్ట్ గ్రోత్ లో మనం యూపీఏ గవర్నమెంట్ కంటే కంపారిజన్ లో తక్కువే ఉన్నాం. ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ లో మనం వెనకబడే ఉన్నాం సార్. నేను అట్టని చెప్పి జీరో డెవలప్మెంట్ ని చెప్పకూడదు, అలాంటి తప్పుడు మాటలు నేనైతే మాట్లాడను. ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఉన్నా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ మీకుండే మైనస్ పాయింట్ అంతా ఆ ఒక హిందుత్వ అజెండా దాంతోనే వెళ్తుంది కాబట్టి మీకు మైనస్ పాయింట్ సార్. వేరే అయితే నేను వేరే విషయాలు ఏం మాట్లాడను. మీ గవర్నమెంట్ లో కొన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి, లేవు. అలాగే ప్రతి గవర్నమెంట్ లో ఉంటుంది సార్. మీరు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి తప్పుగా అయితే మాట్లాడదు సార్. ఆయన చాలా బాగా చేశారు, దేవుడి దేవల్ల మళ్ళీ ఆయన సీఎం అవ్వబోతున్నారు ఇంకోసారి. సో వీ విష్ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ జగన్ సార్. 4వ తేదీ కోసం మేమంతా వెయిటింగ్ అండ్ సిద్ధం. ఇంతియాజ్ గారు మీరు నెల్లూరు జిల్లాలో వచ్చారు, నెల్లూరు జిల్లాలో ఓటేశారు, నెల్లూరు జిల్లాలో అభివృద్ధి చూసాము, క్యూ లైన్లు చూసాము అంటున్నారు. ఎస్ కరెక్టే, నెల్లూరు జిల్లాలోనే ఎక్కువ టీడీపీ గెలవబోతోందండి. ఎన్డీఏ అలయన్స్, టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ. అక్కడ అలయన్స్లో భారతీయ జనతా పార్టీకి సీట్ రాలేదు, కానీ నెల్లూరు జిల్లాలో ఎక్కువ శాతం ఎన్డీఏ కైవసం చేసుకోబోతోంది. గతంలో వైసీపీలో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆ పార్టీని వదిలి ఎందుకు వచ్చేసాడండి? కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎందుకు వచ్చేసాడండి? ఆనం రామనారాయణ రెడ్డి ఎందుకు వచ్చేసాడండి? ఆ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు కూడా బయట వచ్చేసారంటే ఏ విధంగా అక్కడ అన్యాయం జరిగింది, ఏ విధంగా వాళ్ళకి అన్యాయం చేశారో ఒకసారి అర్థం చేసుకోండి. మేమేమి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పారు ఎస్ క్యూ లైన్లో చాలామంది ఉన్నారని. ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోయినసారి దాదాపు 44% ఓట్లతో ఓట్ షేర్తో అధికారంలోకి రావడం జరిగింది అంటే ఒకేసారి అదేదో 0%కి పడదండి. రాజకీయాల్లో 2-3% తేడాతోనే గెలిపోవటం డిసైడ్ అవుతాయి, 2-3%తోనే. కాబట్టి ఆ ఎక్స్ట్రా శాతం ఈరోజు ఎన్డీఏ కూటమి పడిందని చెప్పి మేము నమ్ముతున్నాం. మొత్తం ఏదో జీరో అయిపోతుంది. పొలిటికల్ సిస్టంలో ఎప్పుడు జీరో అవ్వదండి. ఈరోజు భారతీయ జనతా పార్టీ 2 స్థానాల నుంచి 303 స్థానాలకు ఎదిగాం. ఈరోజు 370 స్థానాలకు వస్తున్నామంటే స్లోగా ఇంక్రీజ్ అవుతుంది, అట్ ఏ టైం డ్రాప్ కాదండి. కాబట్టి మీకు నమ్మకం, మీ విశ్వాసం మీకుంది, మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం, ప్రేమ ఉంది కాబట్టి అది మీ నమ్మకం, మీ విశ్వాసం మేము కాదనలేము. కానీ ప్రజల తీర్పు మాత్రం మీరు అనుకున్నట్టు ఉండదండి. ఎన్నికల కౌంటింగ్ రోజు మీరే గమనిస్తారు, అరే మేము పోయాము అంటే మనకు చూసేది ఒకటి, జరిగేది ఒకటండి. మనకు చెప్పే వాళ్ళంతా ఇప్పుడు నేను కానీ మీరు ఇంతియాజ్ గారు మీరు ఉన్న ఓటర్ దగ్గరికి వెళ్తే మీకు ఓటు అయిన ఊరు అంటారు, నాకు ఓటు అయిన ఊరు అంటారండి. ఇద్దరికి ఓటు వేస్తామంటారు, కానీ వాళ్ళు బూత్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి మనసుకి ఎవరు నచ్చిందో వాళ్ళకి ఓటేస్తారండి. కాబట్టి ఇంతకుముందు మీరు మాట్లాడుతున్నారు భారతీయ జనతా పార్టీ ఏదో హిందూ అజెండా అని. మాకు ఉన్నటువంటి అజెండాలో హిందుత్వం ఒక అజెండా, మొత్తం అజెండా హిందుత్వం కాదండి. డెవలప్మెంట్ మీద కూడా పనిచేస్తున్నాయి. ఎస్ 500 సంవత్సరాల రామ జన్మభూమి, శ్రీరామచంద్రమూర్తి పుట్టినటువంటి ప్రదేశంలో శ్రీరామచంద్రమూర్తి ఆలయం కావాలని చెప్పి హిందువులు అందరూ 130 కోట్ల మంది హిందువులు కోరుకున్నారు. దానికి అనుగుణంగా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది, మేము గుడి కట్టాం. తప్పే ఉందండి. ఈరోజు హిందువుల గురించి మాట్లాడితే అది హిందూ పార్టీ అయిపోతే ఎస్ ఖచ్చితంగా మేము హిందుత్వం గురించి మాట్లాడతాం. ఎందుకు మాట్లాడకూడదండి? ఖచ్చితంగా హిందుత్వం గురించి జై శ్రీరామ్ అంటాం, గోవింద అంటాం, నారాయణ అంటాం. కాబట్టి మమ్మల్ని ప్రశ్నించే హక్కు ఎవరికి లేదండి. ఎస్ మా అజెండాలో హిందుత్వం ఉంది, హిందూ ధర్మ పరిరక్షణ కోసం పాటుపడతాము, అలాగే హిందూ భారతదేశ అభివృద్ధి కోసం కూడా మేము పాటుపడతామని చెప్పి నేను మళ్ళీ చెప్తున్నాం. మేము ఎక్కడ మొహమాట పడడం, భయపడమండి. మా గుండె మీద ఇప్పుడు నా గుండె మీద కమలం ఉంది, గుండె నిండా కమలం ఉందండి. గుండె మీద కమలం ఉంది, గుండె నిండా కమలం ఉంది. మా ప్రతి కార్యకర్తలు దాదాపు 18 కోట్ల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దేశం బాగుండాలి, దేశం ముందు పోవాలని చెప్పి ఒక ఆకాంక్షతోనే మేము పనిచేస్తాం. రైట్, మరో కాల్ ఉన్నారు. పవన్ షికాగో నుండి కాల్ చేశారు. పవన్ గారు. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్.
టు ఎవ్రీబడి. హలో బాను, ఒక క్వశ్చన్, ఓన్లీ వన్ క్వశ్చన్. టీటీడీలో జరిగే అన్యాయాల గురించి మాట్లాడతారు ఒకసారి? దట్ ఈస్ మై ఓన్లీ క్వశ్చన్. థ్యాంక్ యూ. యా పవన్ గారు నమస్తే. అసలు ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానాలండి. కానీ ఈరోజు చాలామంది మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు అంతా బాగా చేశారని. ఒకసారి చెప్తాను, 2020 ఆగస్టులో టీటీడీ ఆ రోజు ఫిక్స్డ్ డిపాజిట్ 17,000 కోట్లు ఉందండి. దాంట్లో 5,000 కోట్ల రూపాయలు టీటీడీ ఫండ్స్ నుంచి స్టేట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసేదానికి బోర్డులో నిర్ణయం తీసుకున్నారు. దాన్ని భారతీయ జనతా పార్టీ, మఠాధిపతులు, పీఠాధిపతులు అందరూ వ్యతిరేకించిన కారణంగా 5,000 కోట్లు వెనక్కిపోయిందండి. ఆ రోజు మేము కానీ గట్టిగా లేకుండా ఉంటే మొత్తం డబ్బు ఈరోజు 17,000, ఈరోజు 20,000 కోట్లు ఉంది దాదాపు. మొత్తం ఈరోజు ప్రభుత్వం దాన్ని కాజేసే ఉండేది. అంతేకాకుండా టీటీడీ యాక్ట్ 30 ఆఫ్ 1987 ఏం చెప్తా ఉందంటే, టీటీడీలో వచ్చే ఖజానాలు హిందూ ధార్మిక కార్యక్రమాలకు వాడాలని చెప్తే వారు ధార్మిక వ్యతిరేక కార్యక్రమాలకు వాడుతున్నారు. టీటీడీ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కి 1% నిధులు ఇచ్చారండి. ఆ రోజు కూడా భారతీయ జనతా పార్టీ, మఠాధిపతులు, పీఠాధిపతులు వ్యతిరేకిస్తే గవర్నమెంట్ వెనక్కి తీసుకునిందండి. గవర్నమెంట్ కరికాల వన్నవల్ గారు ఆ ప్రపోజల్ని నేను క్యాన్సిల్ చేస్తున్నానని చెప్పి తీసుకున్నారు. సరే, తీసుకున్న 2 నెలలకి తిరుపతి కార్పొరేషన్కి 100 కోట్ల రూపాయలు శానిటేషన్కి రిలీజ్ చేశారు. దాని మీద నేను హైకోర్టుకి వెళ్తే కోర్టు కూడా దాన్ని అబేయన్స్లో పెట్టింది. ఇది మంచిది కాదు. ఈ ప్రభుత్వానికి ధైర్యము దమ్ముంటే వర్క్ బోర్డ్ ఆస్తుల నుంచి కానీ, క్రిస్టియన్ మిషనరీ ఆస్తుల నుంచి కానీ ₹1 అండి, నేను ఛాలెంజ్ చేస్తున్నా, ₹1 తీసుకొని వచ్చి ప్రభుత్వ కార్యక్రమాలకు ఖర్చు పెట్టే ధైర్యం లేని ప్రభుత్వం వెంకటేశ్వర స్వామి ఖజానా మీద ఎలా కన్నేస్తారండి? అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 81 మందితో టీటీడీ ధర్మకర్తల మండలి నియమించారు. 81 మందితో. దాని మీద కూడా నేనే కోర్టుకు వెళ్ళా. దాంట్లో 52 మందిని కోర్టు అబేయన్స్లో పెట్టింది. అంటే మేము చేస్తున్న న్యాయ పోరాటం, ధర్మ పోరాటమే కదండి. అంటే హిందూ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నట్టు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కోర్టు, న్యాయస్థానాలు మాకు అనుకూలంగా తీర్పిచ్చిందంటే తప్పు జరిగిందనే కదా. కాబట్టి ధర్మ పరిరక్షణ కోసం, ధర్మం కోసం ఎన్డీఏ కూటమి మేము ప్రయత్నం చేస్తాం. మొన్నగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తిరుపతికి వచ్చినట్టు పర్యటనలో భాగంగా వారు కూడా చెప్పడం జరిగింది, టీటీడీ ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోయింది, దానికి అబంధ హస్తాల నుంచి ఆ ధార్మిక క్షేత్రాన్ని కాపాడుతామని చెప్పి మా ఉమ్మడి కూటమి మేము హామీ ఇచ్చాం. ఆ మాటని మేము నిలబెట్టుకుంటాం. భానుప్రకాష్ గారు, కూటమికొచ్చే అసెంబ్లీ సీట్లు ఎన్నంటారు? ఖచ్చితంగా 120+లో ఉంటామండి మేము. అలాగే పార్లమెంట్ కూడా 20+ ఖచ్చితంగా ఉంటాం. మేము జగన్మోహన్ రెడ్డి గారి మారిగా మొత్తం 175 మాకే వస్తుంది, 25 మాకే వస్తుంది అని చెప్పి మేము ఓవర్ కాన్ఫిడెంట్గా లేము. అందుకని 120+ అని చెప్తున్నాం, 20+ అని చెప్తున్నాం. ఖచ్చితంగా ఇంతకుముందు ఒక కాలర్ మాట్లాడుతూ 1% లేని భారతీయ జనతా పార్టీ కూడా ఈరోజు పొత్తు పెట్టుకునింది అంటున్నారు. త్రిపురలో ఒక వార్డ్ మెంబర్ కూడా లేమండి మేము. గతంలో ఒక వార్డ్ మెంబర్ కూడా లేము, 0.5% కూడా లేదు అక్కడ మాకు. కానీ అక్కడ ఏకంగా ముఖ్యమంత్రి స్థానానికి ఎదగలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు భారతీయ జనతా పార్టీ రాబో రోజుల్లో ఖచ్చితంగా విస్తరిస్తూ పోతుంది. స్వామి వివేకానంద, వీర శివాజీ ఇప్పుడు ఉంటే ఏం చేసేవారో వారి ఇరువురి కాంబినేషన్తో నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారని చెప్పి దేశ ప్రజలు భావిస్తున్నారు. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని భారతదేశమే కాదండి, ప్రపంచంలో ఉన్నటువంటి అగ్ర దేశాలు కూడా స్వాగతిస్తున్నాయి. నరేంద్ర మోడీ గారు ఆ భారతదేశాన్ని ముందుకు తీసుకుపోతున్నారని. ఈరోజు ఇండియాకి ఉన్నటువంటి గతంలో ఇండియాకు ఉన్నటువంటి రెస్పెక్టు, భారతదేశానికి ఉంటే రెస్పెక్టు ఈరోజు మీరు గమనించినట్టయితే నరేంద్ర మోడీ గారు అయిన తర్వాత విదేశాల్లో స్వాగతం పలుకుతున్నారండి. లక్షలాది మందితో నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలుకుతున్నారు. అది మనందరం, అది నరేంద్ర మోడీ గారికి వచ్చిన గౌరవంతో పాటు 140 కోట్ల మంది భారతీయులకు దక్కినటువంటి గౌరవంగా మనం భావించాలి. గతంలో లేదు కదా ఇటువంటి విధానాలు. విదేశాలకి ప్రధానమంత్రులు వెళ్ళినప్పుడు, ఈ మధ్య ఒక ఆఫ్రికన్ కంట్రీకి వెళ్ళినప్పుడు అక్కడ దేశ అధ్యక్షుడు ప్రధానమంత్రి కాలు మొక్కడం జరిగింది. అంటే సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్తాం సుఖినో భవంతు అనే ఒక నినాదంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేసింది. కరోనా సమయంలో మన వ్యాక్సిన్ మన భారతదేశంలో ఉంటే భారతీయులకి దాదాపు 200 కోట్ల డోసులు కాకుండా విదేశాలకు కూడా సప్లై చేస్తామండి. విదేశాలకు కూడా డబ్బు తీసుకోకుండా సప్లై చేస్తాము. అందుకనే మన హిందూ ధర్మంలోనే ఉంది, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని చెప్పి ఆ విధానంతో పనిచేసే ప్రభుత్వం, ఆ విధానంతో ఆలోచనతో పనిచేసే ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు. కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఈరోజు మొత్తం అందరూ ఈసారి చూడండి, ఖచ్చితంగా 370 ప్లస్ టార్గెట్ 400
ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అచీవ్ కాబోతోంది, ఎన్డీఏ అచీవ్ కాబోతోంది. నరేంద్ర మోడీ గారు 3వ పర్యాయం తిరిగి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశానికి ప్రధానమంత్రిగా తిరిగి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాబో రోజులు ఇంకా మంచి భారతదేశానికి మంచి జరుగుతుంది అని చెప్పి ఒక ఆశాభావాన్ని మేము వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇంతకుముందు ఒక కాలర్ మాట్లాడుతూ ఆర్థికంగా ఏం జరిగిందని, ఈరోజు వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీలో టాప్ 5లో భారతదేశం ఉందండి. చాలా అది నిదర్శనం కాదు. అది గతంలో భారతదేశం వైపు పాకిస్తాన్ కానీ ఎప్పుడు మనల్ని కవింపు చర్యలు చేపట్టేది. ఎక్కడ చూసినా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరిగేది. మీరు ఈ మధ్యకాలంలో ఎక్కడ గమనించారా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కానీ ఏదైనా? ఈరోజు భారతదేశం వైపు చూడాలంటేనే భయపడుతున్నారు. ఎందుకంటే గతంలో అక్కడి నుంచి ఒక బుల్లెట్ వస్తే, పాకిస్తాన్ బార్డర్ నుంచి ఒక బుల్లెట్ వస్తే, ఇక్కడ బుల్లెట్ ఏదైనా పోవాలంటే కూడా పర్మిషన్ కావాలా. ఈరోజు ఆ విధానం లేదండి. అక్కడి నుంచి ఒక బుల్లెట్ వస్తే ఈ నుంచి 100 బుల్లెట్లు పడతాయి. అది ఈరోజు భారతదేశంలో జరుగుతున్న విధానం. ఇండియా సేఫ్టీ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. ఇంటర్నల్ సెక్యూరిటీ విషయంలో కానీ ఈ బార్డర్స్ దగ్గర కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. మీరు గమనించినట్టయితే టెర్రరిస్ట్ యాక్టివిటీ తగ్గిపోవడానికి కారణం అడుగు పెడితే చంపేస్తున్నారు కాబట్టి భయపడుతున్నారు. మరో కాల్ ఉన్నారు, కిరణ్ లండన్ నుండి కాల్ చేశారు. కిరణ్ గారు. సార్ భాను గారు నమస్తే అండి. మీరు చాలా బాగా మాట్లాడారు. ఇందాక మీరు టీటీడీ బోర్డు మెంబర్స్ డెసిషన్ ఒక ఎంతో కొంత ఇన్వెస్ట్ చేయాలన్న తీసుకున్న డెసిషన్ని మేము అడ్డుకున్నామని మీరు చెప్పారు. అది ఇన్వెస్ట్మెంట్ అన్న పదం మీరే వాడారు కదా. అది ఇన్వెస్ట్మెంట్ అన్నప్పుడు గవర్నమెంట్ అది ఎప్పుడైనా రీపే చేస్తుంది కదా. అది ధారాదత్తం కాకుండా నేను ఆపాను అని మీరు ఎలా అంటారు? అది ఒకటండి. టీటీడీ యాక్ట్ 30 of 1987 ఏం చెప్తోందంటే టీటీడీ నిధులు హిందూ ధార్మిక కార్యక్రమాలకు వాడాలని చెప్తా ఉంటే ఎలా వాడతారండి? ఇప్పుడు ఉదాహరణకి తిరుపతిలో పద్మావతి నిలయం అని చెప్పి యాత్రికుల కోసం 100 కోట్ల రూపాయలు ఇచ్చికొచ్చారండి. ఆ డబ్బు ఎవరిదండి? మీరు, నేను, ఈరోజు మాట్లాడినటువంటి చాలామంది కాలర్స్ కానీ హిందువులు భక్తులు కానీ హుండీలో సమర్పించే కానుకలండి. టీటీడీకి ప్రత్యేక బడ్జెట్ ఉండదండి. ప్రభుత్వం నుంచి 1 రూపాయి కూడా రాదు. మరి భక్తులు వేసుకుంటే కానుకలతో నడిచే దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానాలు. కాబట్టి ఆ డబ్బుని ఇష్టానుసారంగా ప్రభుత్వం ఖర్చు పెట్టేదానికి రైట్ లేదండి. న్యాయస్థానంలో నాకు ఫేవర్ అయిందంటే ఈ పద్మావతి నిలయం మీద కూడా నేను కోర్టుకు వెళ్ళానండి. ఈ పద్మావతి నిలయం కూడా మీద కోర్టుకు వెళ్ళాను. ఎందుకంటే అది కలెక్టర్ కార్యాలయంకి తీసుకున్నారు దాన్ని, ప్రభుత్వ కార్యాలయంకి. ఎక్కడైనా తీసుకుంటారండి? మీరు రండి, ఒక వర్క్ బోర్డు ప్రాపర్టీ ఒక ఇంచు తీసుకోమని చెప్పండి. వర్క్ బోర్డు ప్రాపర్టీ 1 ఇంచు, క్రిస్టియన్ మిషన్ ప్రాపర్టీ 1 ఇంచు. అంటే భక్తుల కోసం కట్టింది, దేవుడు మాట్లాడలేడు కాబట్టి ఇష్టానంగా తీసుకుంటే ఎట్ట సార్ చెప్పండి మీ వాళ్ళు. దాని మీద కూడా నేను కోర్టుకు పోతే హైకోర్టులో నాకు ఫేవర్ అయింది. ఇక గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టుకు పోతే వారు ఏం చెప్పారు సార్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మేము ట్రాన్సిట్ అకామిడేషను తొందరలోనే మేము వేరే కట్టుకొని బిల్డింగ్కి వెళ్ళిపోతాము, అంతవరకు ఎవ్రీ మంత్ 21 lakhs రెంట్ కడతామని చెప్పి సుప్రీంకోర్టుకి అఫిడవిట్ ఇచ్చి 1 రూపాయి కూడా కట్టలేదు సార్. 1 రూపాయి కూడా. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి? ఎంతవరకు? 1 రూపాయి కూడా. దాదాపు 4.5 సంవత్సరాలు అయిపోయింది. వడ్డీ కాసులు వాడికి అసలు డబ్బు కూడా కట్టలేదే. ఇది ఎంతవరకు న్యాయం? అంటే వదిలేస్తే అంత డబ్బు వెరికేస్తాను వెంకటేశ్వర స్వామి డబ్బు. మేము దాన్ని అయితే చూస్తూ ఊరుకుండే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా టీటీడీ మీద కన్నేస్తే మాత్రం మేము దాన్ని కాపలాదారులుగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా, గోవిందుడి భక్తుడిగా అంగీకరించే ప్రసక్తే లేదు. 1 రూపాయి కూడా డివేట్ కానివ్వమండి భవిష్యత్తు. ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా 1 రూపాయి కూడా డివేట్ కాకుండా మేము కాపాడుకుంటాం. రైట్. సో భానుప్రకాష్ గారు, 3 పార్టీల మధ్య ఓట్ల ట్రాన్స్ఫర్ జరిగిందా ఈ ఎన్నికల్లో? ఖచ్చితంగా పూర్ణ గారు. ఎందుకంటే ఓట్ ట్రాన్స్ఫర్ జరిగితేనే గెలవగలుగుతాం. ఓట్ ట్రాన్స్ఫర్ జరగకపోతే గెలవలేము. నేను ఇంతకుముందు చెప్పినట్టు 2-3% డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉంటుందండి రాజకీయాల్లో. ఈసారి దాదాపు నాకు తెలిసి 30 సీట్లు 5,000 నుంచి 10,000 మార్జిన్లోనే ఎక్కువ శాతం ఉండేది అవకాశం ఉంది. సో కూటమి ఓటు ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి ఖచ్చితంగా కూటమికి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అయింది. మేము ముగ్గురం ఐకమత్యంతో, ఏకాభిప్రాయంతో మేము పనిచేయడం జరిగింది. ఎక్కడ కానీ మా మధ్య అభిప్రాయ భేదాలు లేవు. మా అందరి కామన్ ఎజెండా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవాలంటే మనం అధికారంలోకి రావాలంటే ఒక మంచి ప్రభుత్వం ఇవ్వాలి, మంచి పరిపాలన ఇవ్వాలి, ప్రజల దగ్గర విశ్వాసం పొందాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు మీరు రాసుకోండి, ఖచ్చితంగా రాబో రోజుల్లో ఎన్డీఏ కూటమి ఇంకొక 3-4 పర్యాలు మాకే అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మాకు నమ్మకం, విశ్వాసం ఉంది. ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో పరుగులు తీస్తామండి. ఈ 5 సంవత్సరాల కాలంలో మీకు అభివృద్ధి కనపడలేదు. రోడ్లు లేవు.
రోడ్లు లేవు, సరైన రోడ్లు లేవు. ఒకసారి వస్తే నేషనల్ హైవేస్ కాకుండా మీరు ఈ స్టేట్ హైవేస్ కానీ గమనించినట్టయితే రోడ్లు లేవు. అంతెందుకండి, ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిందండి. గ్రీస్ గేట్లు రిపేర్ చేయలేని కారణంగా డ్యామ్ గేట్లు పగిలిపోయి కొట్టుకుపోయింది. ఆ కొట్టుకుపోయినట్టు దాంట్లో చాలామంది చనిపోతే, చాలామంది ఇల్లులు ధ్వంసమైతే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు దానికి పునర్నిర్వాసం కోసం ఏం చేయలేకపోయారే. అది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి. సొంత జిల్లా, ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా. ఈరోజు ఇంతకుముందు మాట్లాడుతుంటే కాలర్స్కి నేను కాబట్టి చూపిస్తాను, అతపాటు రండి. ఏం జరిగింది, సొంత జిల్లాలో ఏం జరిగింది. కాబట్టి నేనేదో జగన్మోహన్ రెడ్డి గారికి శత్రువు కాదు, వారి గురించి నేనేదో అబద్ధాలు చెప్తున్నానని చెప్పి మీరు ఒక దీనికి అభిప్రాయానికి రావద్దండి. వాస్తవాలు తెలియాలి అని చెప్పి TV9 ద్వారా, భారత్ ద్వారా, విదేశాల్లో నుండి మీకు, ఎందుకంటే చూసేది వేరు, ప్రత్యక్షంగా మేము ఇక్కడ అనుభవిస్తున్నాం కాబట్టి మాకు ఇక్కడ జరిగే తప్పులు, ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు మాకు ఎక్కువ తెలిసే అవకాశం ఉంది. కాబట్టి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు శత్రువో లేకపోతే ఆయన ఏదో విమర్శించాలని చెప్పి ఉద్దేశంతో నేను మాట్లాడట్లేదండి. ఇక్కడ జరుగుతున్నటువంటి వాస్తవాన్ని విదేశాల్లో ఉన్నటువంటి మన భారతీయులకి, మన ప్రజలకు తెలియాలని చెప్పి నేను మాట్లాడుతున్నాను తప్ప నేనేదో లేనివి కల్పించి మాట్లాడడం మాత్రం లేదండి. నిన్న జరిగిన ఈ ఎన్నికల్లో చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకున్నది పోల్ పర్సెంటేజ్ గురించి. ఎలాంటి అడవి బిడ్డలు ఏకంగా డోలీలో వచ్చి మరి వాళ్ళు ఓటు వేశారు. సో ఈ భారీ పోలింగ్తో ప్రజలు ఇచ్చిన సంకేతం ఏంటనుకుంటున్నారు? ఖచ్చితంగా ఓటనే ఆయుధంతో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవచ్చు. ఓటనే ఆయుధంతో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవచ్చు. నాకైతే చాలా సంతోషం అండి. ఎప్పుడెప్పుడు ఈ పర్సెంటేజ్ పెరుగుతూ పోతుందా, ఆ పర్సెంటేజ్ పెరిగితే ఖచ్చితంగా మంచి వాళ్ళు ఎన్నుకునే అవకాశం ఉంది, మంచివాడు వచ్చే అవకాశం ఉందండి. కాబట్టి ఓటనే ఆయుధానికి ఎంత పవర్ ఉందో ఈ 5 సంవత్సరాలకు ఒకసారే వస్తుందండి. 5 సంవత్సరాలకు ఒక్కసారే మన ప్రజాప్రతినిధిని, ఎంపీని కానీ ఎమ్మెల్యేని కానీ మనం గెలిపించుకునే అవకాశం ఉంటుంది. వారే చట్టసభల్లో ఉంటారు కదండి. ఈరోజు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మనం గెలిపించినట్టు అభ్యర్థులే ఉంటారు. మంచి అభ్యర్థుల్ని గెలిపించుకుంటే మంచి జరుగుతుంది. పనికిరావాన్ని గెలిపించి వాడికి ఏమి అవగాహన లేకుండా ఉండేవాడిని గెలిపించుకుంటే రాష్ట్రము, దేశం వెనకబోతుంది. ఆలోచన లేకుండా ఈరోజు దేశం కోసం, రాష్ట్రం కోసం పోలింగ్ శాతం పెరిగిందని చెప్పి నేను గట్టి విశ్వాసం నమ్ముకోండి. చాలా సంతోషం. నేను చెప్పాను కదండి, నేను నా పోలింగ్ బూత్ దగ్గర పోతే నేనే 1 గంటకి ఓటేశాను. ఉదయం 7 గంటలకు వెళ్ళిన వాడిని, అంత లైన్ ఉంది. ఇది చాలా మార్పుని నేను స్వాగతిస్తున్నాను. ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఓటనే ఆయుధంతో మనం దుర్మార్గపు ప్రభుత్వాన్ని, ఏ ప్రభుత్వం అయినా సరే ఖచ్చితంగా దాన్ని ఇంటికి పంపించే అవకాశం ఓటుకి మాత్రం ఉంది. కాబట్టి ప్రజలు దాన్ని వినియోగించుకున్నారు. ఇక ఎవరికి లేదండి. ఒక్కసారి ఎన్నికైన ప్రభుత్వాన్ని రద్దు చేయాలంటే అంత ఈజీ కాదు. కాబట్టి ప్రజల్ని నేను పూర్తిగా అభినందిస్తున్నాను. TV9 ద్వారా ఓటుకి వచ్చి దాదాపు విపరీతమైన ఎండలండి. ఇప్పుడు ఇండియాలో విపరీతమైన ఎండలు, దాదాపు 42 to 45 కూడా టచ్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ ఎండల్ని కూడా లెక్క చేయకుండా దాదాపు 2-3 గంటలు క్యూ లైన్లో ఉండి ఓటేసినటువంటి ప్రజలకి మీ ద్వారా ప్రత్యేకంగా అభినందనలు, నమస్కారాలు కూడా తెలియజేసుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ భానుప్రకాష్ గారు ఈరోజు మాతో వారధిలో జాయిన్ అయినందుకు. ఇది ఈరోజు వారధి. చూస్తూనే ఉండండి TV9.